కొంతమంది పిల్లలు 6 గంటలు చదివినా చాలా యావరేజ్ గా పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. కొంతమంది 3 గంటలు చదివినా టాపర్స్ గా పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఎందుకు? హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్స్టాపబుల్ సిరీస్. జేఈ నీట్ జర్నీ కేవలం వాళ్ళ ర్యాంక్స్ మాత్రమే కాకుండా జీవితాన్ని స్ట్రెంథన్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సిరీస్ మనం చేస్తూ ఉన్నాం. మీ అందరికి ఒక ప్రశ్న. కొంతమంది పిల్లలు 6 గంటలు చదివినా చాలా యావరేజ్ గా పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. కొంతమంది 3 గంటలు చదివినా టాపర్స్ గా పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఎందుకు? ఏమిటి ప్రాబ్లం ఇక్కడ? ఏమిటి కారణం ఇక్కడ? లేదు, మరొక పక్కన ర్యాంకర్స్ గా బయటకు వచ్చినటువంటి పిల్లలు కూడా కొంతకాలం అయ్యేటప్పటికి చాలా యావరేజ్ గా అయిపోతూ ఉంటారు. ఈవెన్ ఐఐటికి వెళ్ళిన తర్వాత కొంతమంది అంటే టాప్ ర్యాంక్ లో రాకపోయినా ఐఐటికి వెళ్ళి చాలా అద్భుతమైనటువంటి స్టేజ్కి వెళ్ళినటువంటి పిల్లలు ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? వీటిలో కారణం ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అది వాళ్ళకి సంబంధించినటువంటి ఐక్యూ అని చెప్పుకోవాలా, వాళ్ళకి సంబంధించినటువంటి జీన్స్ అని చెప్పుకోవాలా, లేదా వాళ్ళకి ఒక లక్ అనుకోవచ్చా? మీ సమాధానం ఏమిటి? కామెంట్ చేయండి. ఇది మ్యాజిక్ ఏమి కాదు, ఇది న్యూరో సైన్స్. మనం నేర్చుకునేటువంటి విధానంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ అర్థం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ జర్నీని, జీవితాన్ని మలుపు తిప్పి జీవితానికి మంచి పునాదిగా మనం చేసుకోవచ్చు. ర్యాంక్ మాత్రమే కాదు. సో దాంట్లో ఈ ఫార్ములా ఏమిటి అంటే, ఈ ప్యాటర్న్ ఏమిటి అంటే కేఎస్ఏ. కే అంటే నాలెడ్జ్, ఎస్ అంటే స్కిల్, ఏ అంటే అబిలిటీ. నాలెడ్జ్ అంటే ఒక విషయం గురించి పూర్తిగా తెలుసుకోవటం, దానికి సంబంధించినటువంటి జ్ఞానం. దాన్ని ఆచరణలో ప్రాక్టీస్లో పెట్టగలిగితే వచ్చేటువంటిది స్కిల్. ఆ స్కిల్ ని ఎన్హాన్స్ చేసుకుంటూ వచ్చేటువంటిది అబిలిటీ. ఇవి 3. మీకు అర్థమయ్యేటువంటి విధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ ఒక వ్యక్తి కారు గురించి తెలుసుకున్నాడు, అంటే కారు నడపడం గురించి. స్టీరింగ్ అంటే ఏమిటి, గేర్ రాడ్ ఎట్లా యూజ్ చేయాలి, క్లచ్ అనేటువంటి యొక్క ప్రాధాన్యత ఏమిటి, బ్రేకింగ్ సిస్టమ్ యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఎలా యూజ్ చేయాలి, క్లచ్, నెక్స్ట్ యాక్సిలరేటర్, వీటిని ఏ విధంగా మనం మేనేజ్ చేయాలి అనేటువంటి పూర్తిగా ఒక అవగాహన వచ్చింది ఆయన. సో దీన్ని ఏమంటారు అంటే నాలెడ్జ్ అంటారు. ఈ పూర్తిగా తెలిసినటువంటి విధంగా వెంటనే మనం కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేసి వెళ్ళగలుగుతామా? దీన్ని ప్రాక్టీస్ చేయకుండా వెంటనే నడపగలుగుతామా? నడపలేం కదా. దీనికి కొంత ప్రాక్టీస్ కావాలంటే ఈ నాలెడ్జ్కి కొంత ప్రాక్టీస్ ఇక్కడ తోడైతే, సో క్లచ్ మూవ్మెంట్ ఏ విధంగా అంటే క్లచ్ని ఎలా రిలీజ్ చేయాలి, బ్రేకింగ్ని ఎలా జెంటిల్గా యూజ్ చేయాలి, సో ఈ మూడింటిని ఏ విధంగా మేనేజ్ చేయాలి అట్ ఏ టైం అనేటువంటి దాన్ని మనం ప్రాక్టీస్లో తీసుకురావాలి. అప్పుడు ఆ డ్రైవింగ్ అనేటువంటి స్కిల్ వస్తుంది మనకి. సో డ్రైవింగ్ వచ్చిన తర్వాత మరి వచ్చినటువంటి ఆ స్కిల్తో ఒక కంప్లీట్గా చాలా గజిబిజిగా ఉన్నటువంటి రోడ్ల మీద మనం చాలా కాన్ఫిడెంట్గా నడపగలుగుతామా? కొంతమంది చూస్తే మొదట్లో నేర్చుకునేటువంటి టైంలో ఒక హాఫ్ అన్ అవర్ నడిపినప్పటికీ వెంటనే చెమటలు పట్టేస్తాయి, చాలా టెన్షన్గా ఉంటారు, టెన్షన్తో దిగుతారు ఆ సీట్లో నుంచి, చాలా ఒత్తిడి గురై దిగుతూ ఉంటారు కదా. సో మరి ఎబిలిటీ అంటే అటువంటి గజిబిజి దాంట్లో కూడా కొంతమంది డ్రైవర్ చూస్తే చాలా అలవోకగా నడుపుతూ ఉంటారు. అలాగే కొంతమంది 6 గంటలు 8 గంటలు అటెస్టేజ్ 24 అవర్స్ నడుపుతూనే ఉంటారు. మరి వాళ్ళకి అటువంటి సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుంది? సో ఆ స్కిల్ని అక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలిగితే మోర్ ప్రాక్టీస్తో అది ఎబిలిటీ కింద తయారవుతుంది. సో కాబట్టి నాలెడ్జ్, స్కిల్ అండ్ ఎబిలిటీ. మరి ఇప్పుడు ఎడ్యుకేషనల్ కాంటెక్స్లో చూసినప్పుడు పిల్లలకి ఒక చాప్టర్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ తెలుస్తాయి, రిజల్ట్స్ తెలుస్తాయి, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ నాలెడ్జ్ వాళ్ళకి అవగతం అవుతుంది. ఉదాహరణకి న్యూటన్ థర్డ్ లా తెలుసు, కానీ దాన్ని ఎలా అప్లై చేయాలి, ఏ ఏ క్వశ్చన్కి అప్లై చేయాలి, అక్కడ ఉన్నటువంటి లిమిటేషన్స్ ఎలా తెలుసుకోవాలి, ఆ తెలుసుకోవటం అనేటువంటిది అంటే దీన్ని ప్రాక్టీస్ చేస్తే ఈ నాలెడ్జ్ని అది స్కిల్ కింద మారుతుంది. సో ప్రాక్టీస్ తోడైన తర్వాత స్కిల్ కింద మారుతుంది. సో ఆ విధంగా వచ్చినటువంటిది ఇచ్చిన కాంటెక్స్ట్లో అది తెలిసినా తెలియకపోయినా, అంటే ఇమీడియట్గా అది న్యూటన్ థర్డ్ లా అక్కడ తెలియకపోయినా సరే, ఆ లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ గమనించి లోపల ఉన్నటువంటి అంశాలను అర్థం చేసుకొని ఇండైరెక్ట్ గా ఇది దీనికి అప్లికేబుల్ అవుతుంది కదా, ఈ కండిషన్ అన్నిటిని ఫుల్ఫిల్ చేసింది కదా అర్థం చేసుకుని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటం అనేటువంటిది ఎబిలిటీ అవుతుంది. అర్థమైంది కదా ఇప్పుడు? సో ప్రాక్టీస్, ప్యాటర్న్ రికగ్నిషన్, రీకాలింగ్, వీటన్నిటిని తోడైతే
ఆ నాలెడ్జ్ అనేటువంటిది స్కిల్ కింద మారుతుంది. ఆ మారినటువంటి స్కిల్‌కి ఆ ఇంటర్నల్ మెకానిజం అనేటువంటిది తోడైతే అది ఎబిలిటీకి మారుతుంది. ఇంటర్నల్ మెకానిజం తోడవటం అంటే ఏమిటి? అక్కడ ఫోకస్ కానివ్వండి, అటెన్షన్ కానివ్వండి, మెమరీ కానివ్వండి, లాజికల్ థింకింగ్ కానివ్వండి, డెసిషన్ మేకింగ్ కానివ్వండి, టైం మేనేజ్మెంట్ కానివ్వండి, ఎమోషనల్ కంట్రోల్ కానివ్వండి. సో అంటే ఈ నేర్చుకునేటువంటి పని విషయంలో ఇవన్నీ కూడా తోడైతే అప్పుడు అది ఎబిలిటీకి వెళ్తుంది. అందుకే జేఈ నీట్‌లో సంబంధించినప్పుడు మాక్సిమం నాలెడ్జ్ బేస్డ్ క్వెషన్స్ ఉండవు. అన్నీ కూడా స్కిల్ అండ్ ఎబిలిటీ బేస్డ్ క్వెషన్స్ ఉంటాయి. ప్రతి ప్రశ్న కూడా ఆ స్కిల్‌ని టెస్ట్ చేస్తుంది. స్కిల్‌ని బిల్డ్ చేస్తుంది. సో తద్వారా చాలా ఎబిలిటీస్‌ని పెంచుకునేటువంటి అవకాశం ప్రత్యేకించి ఈ చిన్న వయసులో ఆ పిల్లలకి దక్కుతుంది. సో అందుకే నేను చెప్తున్నటువంటిది జేఈ నీట్ జర్నీ అనేటువంటిది కేవలం దీనికి మాత్రమే కన్ఫైన్ చేయకుండా, సో వాళ్ళు సీరియస్‌గా ఆ అంశాల మీద వాళ్ళు పెట్టేటువంటి శ్రద్ధ, వాళ్ళు పెట్టేటువంటి వాళ్ళకు వచ్చేటువంటి డిటర్మినేషన్ అవి ఆ పిల్లల్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తాయి. సో ఇది ఎందుకు కొంతమంది పిల్లలు ఎంత చదివినా ఆ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళరు అంటే ఆ ప్రాక్టీస్‌లో లోపం కానివ్వండి, ఆ ప్రాక్టీస్‌ని ఎబిలిటీ స్థాయికి తీసుకెళ్లటంలో అవసరమైనటువంటి ఆ మెంటల్ సపోర్ట్ కానివ్వండి వాళ్ళకి దొరకక వాళ్ళు అక్కడితో ఆగిపోతారు. సో కాబట్టి ఈరోజు ర్యాంక్ రావటం, ఈరోజు మార్కులు రావటం కాదు. జీవితానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి, అతి బలమైనటువంటి పునాది ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 మాటల వెనక ఉంది. సో కాబట్టి ఆ విధంగా మన పిల్లల్ని తయారు చేద్దాం. సో ఇది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీకు ఈ జేఈ జర్నీలో ఎక్కడైనా సరే ఎగ్జామ్ యాంగ్జైటీ గురించి కానివ్వండి, ప్రిపరేషన్‌లో ఇబ్బంది కానివ్వండి, లేదా ప్రాక్టీస్ విషయంలో ఇబ్బంది కానివ్వండి, ఒక్కసారి ఒక స్ట్రాటజీ కాల్ తీసుకున్నా, లేదా మీకు సంబంధించినటువంటి పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌కి సంబంధించి ప్రతి దానికి కూడా సింపుల్ ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఉంటాయి. సో మీరు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్‌కి కాల్ చేస్తే మా టీమ్ మీకు పూర్తి వివరాలు అందిస్తారు. సో తద్వారా మీ జర్నీని మరింత దృఢంగా ముందుకు తీసుకెళ్లొచ్చు. ఈ వీడియోపై మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని, మీరు నేర్చుకున్నటువంటి అంశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకులాగే జేఈ నీట్ ఆస్పిరెంట్స్ ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ వీళ్ళలో కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఎక్కువ మందికి షేర్ చేయండి.